మన ఇంటి పరువు పోకుండా హారిక ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా చేస్తాను. నా మీద నమ్మకం పెట్టండి, నేను చెప్పింది చేస్తాను. మీరు ఎంత కష్టమైన పని ఒప్పుకుంటున్నారో తెలుసా? ఇన్నాళ్ళు హారికని ఇంట్లో ఉంచడానికి కష్టపడ్డారు. తను ఏమన్నా ఏం చేసినా ఓపికగా భరించారు. అలాంటి మీరిప్పుడు హారికని ఇంట్లో నుంచి పంపిస్తానంటున్నారు. అఖిల్ హారిక కలిసి ఉండాలని కోరుకున్నది నేనే. హారిక తప్పుని బయట పెట్టింది నేనే. ఇప్పుడు హారికని బయటికి పంపించేది కూడా నేనే. ఇది తప్పో ఒప్పో నాకు తెలియదు. ఈ ఇంటి పరువు కోసం, నా మరిది మనశ్శాంతి కోసం నేనేవైనా చేస్తాను. కాల్లో దిగిన ముళ్ళెంతో, కంట్లో పడిన నలసెంతో, హారిక కూడా అంతే. తీసి పారేస్తాను. నమస్తే అండి. నమస్కారం. కూర్చోండి. థ్యాంక్ యూ. లాయర్ వచ్చాడేంటి హారిక? హారిక పేరు మీద ఆస్తి రాయడం కోసమేమో. అదప్పుడే ఆగిపోయింది కదత్తా, ఇప్పుడు మళ్ళీ మొదలు పెడతారేమో. అమ్మా, భాస్కర్ అన్నయ్య, పావని వదినా, అభి అన్నయ్య, వసు వదినా, అందరూ రండి. పదండి వసు గారు. మీతో చెప్పకుండా నేను ఒక పని చేశాను. కేటి చిన్నాడా, నీ వాటా ఆస్తి హారికకి ఇవ్వబోతున్నావా? కాదు, దానికి విడాకులు ఇవ్వబోతున్నాను. అవును, రేపే ఫ్యామిలీ కోర్టులో హియరింగ్. ఎక్కడ సైన్ చేయాలి లాయర్ గారు? రేపు ఉదయమే కోర్టుకు రండి. ఈవినింగ్ అంతా మీకు డివోర్స్ వస్తాయి. థ్యాంక్ యూ సార్. రేపు కోర్టులో మన కేసు ఫైనల్ హియరింగ్. నువ్వు రెడీగా ఉండు. నేను విడాకులు వద్దు అన్నాను కదా. ఇప్పుడు నేను కావాలి అంటున్నాను. అది మనసు మార్చుకుంది కదరా, మళ్ళీ నువ్వెందుకు మనసు మార్చుకున్నావు? నేను మొదటి నుంచి విడాకులు కావాలన్నాను. అన్నయ్య వదిన బలవంతం మీద ఆగాను. ఒరే తమ్ముడు, ఎలాగూ ఆగావు కదా, అలాగే హారికతోనే కలిసి ఉండొచ్చు కదా. విడిపోతే ఏం బాగుంటుంది? ఇలాంటి దాంతో ఎవరు కలిసుంటారక్క? నన్ను మోసం చేసిన దాంతో నేను ఎలా కలిసుంటాను? నువ్వు విడిపోవాలి అనుకుంటే కోర్టు విడాకులు ఇచ్చేస్తుందా? ఇస్తుంది. ఎందుకంటే విడాకులు కావాలని కోర్టులో నువ్వు పెట్టిన పిటిషన్ అలాగే ఉంది. రేపు నేను కోర్టులో ఒప్పుకుంటే చాలు, విడాకులు వచ్చేస్తాయి.
అంటే అప్పుడు హారిక కోర్టులో వేసిన కేసుకు ఇప్పుడు నువ్వు సమాధానం చెప్తున్నావా అఖిల్? అవునత్తయ్య, అప్పుడు తను విడాకులు కావాలంది, ఇప్పుడు నేనిస్తున్నాను. అంటే హారిక తీసుకున్న గోతిలో హారికే పడిందన్నమాట. ఇది మోసం, కుట్ర, దారుణం. ఏది మోసమే? నాది కాని బేబీని నాది అని చెప్పడం మోసం కాదా? మా ఆస్తి నువ్వు రాయించుకోవడం కుట్ర కాదా? మహిళా మండలి వాళ్ళని ఇంటికి తీసుకుని రావడం దారుణం కాదా? తెలివి నీకే కాదు, నాకు ఉంది. అప్పుడు నిన్ను ఇంట్లో ఉండనివ్వమని చెప్పిందే రేపు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి. తప్పు చేసి నీకే అంత ధైర్యం ఉంటే నాకెంతుండాలి? టైం చూసి నువ్వు దెబ్బ కొట్టావు, అదే టైం చూసుకుని నేను రివెంజ్ తీర్చుకుంటున్నాను. సూపర్ రా, భలే చేసావు. లెక్క సరిపోయింది. కుక్క కాటికి చెప్పు దెబ్బలాగా చేశాం. తనకలాగే చేయాలి. పెద్దదాని వయ్యుండి నువ్వు కూడా సమర్థిస్తున్నావా వదినా? మీ పెద్దరికం ఏమైంది పిన్ని? ఇంత జరిగాక కూడా మీరు హారికని సమర్థిస్తున్నారా? అంటే హారికని నమ్మించి మోసం చేయటం మంచిది కాదు కదా వదినా. ఎవరు ఎవరిని నమ్మించి మోసం చేశారు దమయంతి? మోసాన్ని ముందు మొదలుపెట్టిందే హారిక. అంతా మీరనుకున్నట్టే జరుగుతుంది అనుకోకండి. నాకు కూడా లాయర్స్ ఉన్నారు. నువ్వు 100 మంది లాయర్లను తీసుకొచ్చుకో హారిక, వీ డోంట్ కేర్. మా అఖిల్ వైపు న్యాయం ఉంది. మీరు కూడా అలా మాట్లాడతారండి బావగారు? చిన్నపిల్లవి తెలుసుకుంటావని ఇన్నాళ్ళు వసుగారు నేను నీ తరఫునే మాట్లాడా. కానీ నువ్వు చేసిన చీటింగ్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పటికీ యాక్సెప్ట్ చేయలేరు. ఇన్నాళ్ళు నిన్ను ఇంట్లో ఉండనివ్వడమే ఎక్కువ హారిక. ఇక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. ప్రేమించిన వాడిని మోసం చేస్తే ఫలితం ఎలా ఉంటుందో రేపు నువ్వు కళ్ళారా చూస్తావు. ఈ రోజే నీకు ఇంట్లో ఆఖరి రోజు. రేపటితో నీకు నాకు సంబంధం తెగిపోతుంది. రెడీగా ఉండు. హారిక కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి అఖిల్ కాదు. నీకు ఇంట్లో ఆఖరి రోజు. రేపటితో నీకు నాకు సంబంధం తెగిపోతుంది. బావా, నందిని, ఏంటి బావా? నాకు బాగా ఆకలిగా ఉంది. త్వరగా అన్నం పెట్టి తీసుకొస్తావా?
తెలుసో తెలియకో తప్పటడుగు వేసి అంతే తొందరగా విడిపోతున్నారు. 100 పెళ్లిళ్లలో 60% ఫెయిల్ అవుతున్నాయి. అదంతా ఏమో గాని అమ్మ చాలా బాధపడుతుంది. బాధపడకండి అత్తయ్య. ఇప్పటికైనా అఖిల్కి న్యాయం జరగబోతోంది. అవునమ్మా, రేపటితో అఖిల్కి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. వాడు ఇప్పటికే ఎంతో భరించాడు, ఇక నేను ఆనందంగా ఉంటాడు. ఈ విషయం తెలిస్తే మీ నాన్నగారు ఎంత బాధపడతారో, ఊళ్ళో ఆయన గౌరవం ఏమవుతుందో. మావయ్య గారు కూడా విషయం తెలిస్తే బాధపడతారండి. ఎన్నాళ్ళు కాపాడుకున్న పరువు మొత్తం పోతుంది. మనం చేయగలిగింది ఏముంది వసు గారు? అఖిల్ని హారికల్ని కలపడానికి ట్రై చేశాం, కానీ తను అది నిలబెట్టుకోలేదు. అది హారిక దురదృష్టం. మనం చేయాల్సింది చేశాం. ఇక రేపు విడాకులు వచ్చాక అఖిల్కు కాళ్ళు రప్పించి తన భవిష్యత్తు గురించి ఆలోచించాలి. అఖిల్ భవిష్యత్తు బాగుంటుందమ్మా, నువ్వు అఖిల్ గురించి దిగులు పడకు. నేనా బావా? నువ్వే. ఆ సూట్ కేసులో హారిక బట్టలు సర్దు. వద్దు బావా, హారిక చూస్తే ఫీల్ అవుతుంది. ఇంకొన్ని గంటల్లో అది ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడే దాని లగేజ్ సర్దేయాలి. నా మాట విను బావా, నేను సర్దడం బాగోదు. నందిని, చెప్పింది చెయ్యి. నేనంటే నీకేమాత్రం గౌరవం ఉన్నా చెప్పింది చెయ్యి. ఏం చేస్తున్నావు నందిని? నీ లగేజ్ ప్యాక్ చేస్తున్నాను. ఎందుకు? ఈ రోజు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి కాబట్టి. అయినా నా లగేజ్ సర్దడానికి తనెవరు? తనకేం హక్కుంది? తను నా మరదలు. నేను చెప్తేనే నందిని సర్దుతుంది. నేను నీ భార్య నఖిల్. అది ఇంకొన్ని గంటలు మాత్రమే. ఆ తర్వాత నువ్వు నా మాజీ భార్యవి. నీకు నాకు ఏ సంబంధం ఉండదు. ఈ ఇంట్లో నీకు సంబంధించిన బట్టలు, వస్తువులు, జ్ఞాపకాలు ఏదీ ఉండడానికి వీల్లేదు. అంటే కోర్టు ఈ రోజు విడాకులిస్తుందని నువ్వు అనుకుంటున్నావా? ఇస్తుంది. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళక తప్పదు హారిక. మీరే జడ్జి అయినట్టు చెప్తున్నారేంటి? నాకు విడాకులు వద్దు అంటాను, అప్పుడేం చేస్తారు? నువ్వు విడాకులు కావాలంటే ఇవ్వడానికి, వద్దు అంటే మానేయడానికి చట్టమేమీ నీ చుట్టం కాదు. కోర్టు నీ ఇల్లు కాదు. మరి 1 నెల గడువు మీరెలా తీసుకున్నారు? నువ్వు మారతావని వసు గడువు తీసుకుంది. నువ్వు మారకపోగా మోసం చేశావు. నేను ఏ తప్పు చేయలేదు. చేశావు, అందుకే నీకు ఈ శిక్ష పడుతోంది. అంటే అందరూ కట్టుకొని నన్ను కట్టుబట్టలతో బయటికి పంపాలనుకుంటున్నారా? నేనలా వెళ్ళను. నాకు భరణ కావాలి, సగం ఆస్తి కావాలి. ఈ ఆస్తి అఖిల్ది కాదు, అభిది. తన ఆస్తి అడిగే హక్కు నీకు
నీకు ఇస్తాను. మరీ అన్యాయంగా మాట్లాడుకురా. ఏమీ ఇవ్వకపోతే అదెలా బతుకుతుంది? ముష్టెత్తుకుని బతకమని చెప్పొదినా. కోడల్ని ముష్టెత్తుకుని బతకమంటున్నావా వదినా? అత్తయ్య, మీరు హారికకి సపోర్ట్ చేస్తే మీ లగేజ్ కూడా సర్దాల్సి వస్తుంది. అత్తే లగేజ్ సర్దమంటావా అన్నయ్య? ఇప్పుడే అత్తే లగేజ్ మొత్తం తీసుకొని వస్తానే. నువ్వు మొత్తం సర్దావా నందిని? సర్దాను బావా. దానికి సంబంధించిన ఒక్కటి కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెతికి మరీ బయటికి విసిరిపారేయ్. అప్పుడే నేనంత కానిదాన్నైపోయాను అఖిల్. ఎప్పుడైతే నువ్వు తప్పు చేశావో అప్పుడే పరాయిదాని అయిపోయావు. నిన్ను ఈ కుటుంబం కాదు కదా, ఆ దేవుడు కూడా క్షమించడు. కట్టుబట్టలతో వెళ్ళమంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? అది నువ్వే నిర్ణయించుకో. నువ్వెక్కడికి వెళ్తావో నీ ఇష్టం. మీలాంటి వాళ్ళు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు బావగారు. ఇన్నాళ్ళు నిన్ను వెనకేసుకొచ్చింది అభి వసూలే హారిక. అలాంటి అభికే కోపం తెప్పించావంటే ఇంకా నీ తప్పు నీకర్థం కావట్లేదా? ఈ కుటుంబం నీకెన్ని చేసినా నీకు గుర్తుండకపోవచ్చు. ఇన్నాళ్ళు నిన్ను మేము క్షమించడమే మేం చేసిన తప్పు. నువ్వు చేసిన తప్పు వల్ల మా పరువు ఎక్కడేం చేస్తున్నావే? ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆంటీ. మీరే ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి. నాకు భయంగా ఉంది. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు అడుగుతున్నావా? ఈ భయం తప్పు చేయకముందుండాలి. నేను కావాలని తప్పు చేయలేదాంటీ, అనుకోకుండా జరిగిపోయింది. నేనెన్నిసార్లు అడుగుంటాను? ఒకసారైనా ఇదే విషయం అని చెప్పావా? ఆ పాపాన్ని నీలోనే దాచుకున్నావు. ఇప్పుడు నేనేం చెయ్యాలి?